తయారు చేసుకునే విధానం ఎలానో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ శనగలు తీసుకొని 4 లేదా 5 గంటలు నానబెట్టుకుందాం. తర్వాత వాటిని కుక్కర్లో వేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. 2 విజిల్స్ అయ్యాక నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత 1 స్పూన్ కారము 1 స్పూన్ ఉప్పు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని అందులో వేసి కలుపుకోవాలి. శనగలకి కారం బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. చూసారా, శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.